లంచం వచ్చుంటుంది? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% వాటాని అదానీ గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9,000 కోట్ల రూపాయలు. తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10%ని కేవలం 640 కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు. ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది? 30 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో 15 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇంకో 15 సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది. ఆ వీలే లేకుండా కేవలం 640 కోట్ల రూపాయలకు 9,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పనంగా ఇచ్చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళని బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు. పక్కనే జెన్కో ఉంది. జెన్కో ఇప్పుడు కోల్ సప్లై చేయాలి అంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది. అంటే జెన్కో కోల్ ప్రైస్ని సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకోటి డేటా సెంటర్ 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు. డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి? డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్, హార్డ్వేర్ మోస్ట్లీ. 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారట, ఈయన ఇచ్చేశాడట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? బీచ్ శాండ్ మైనింగ్ మొత్తం అదానీకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశారు. మరి ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు 25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు, అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అదానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సిల్ చేయాలో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి, డిసిషన్ తీసుకోవాలని, ప్రజల శ్రేయస్సు కోరేటట్టు ఉండేటట్టు ఆ డిసిషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాం చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అదానీ గారితో అంత స్నేహంగా ఉన్నారో, అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారో, అదే బాటలో చంద్రబాబు గారు నడవకూడదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ గారు అన్ని ప్రాజెక్టులు, అన్ని బిజినెస్ డీల్స్ను
సమకూర్చుకున్నారో మళ్ళీ అదే పొరపాటు చంద్రబాబు గారి హయాంలో కూడా జరగకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే